హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పుదీనా కాంబినేషన్లో రోటి పచ్చడి చేశానండి. ఇది చాలా బాగుంటుంది అండ్ ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివేనండి. నేను నూనెలో ఏ ఒక్కటి కూడా వేయించుకోలేదు. పచ్చి కొబ్బరి ముక్కలు, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ నేను వేయించకుండా అలాగే మిక్సీ పట్టేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి కొంచెం వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. అసలు కూర, సాంబారు, పప్పు ఏ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి తినేస్తారు, అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈజీ అండ్ టేస్టీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా తరుక్కోండి. తరుక్కున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోండి. ఇది మొత్తం నేను ఒక కొబ్బరికాయ మొత్తం అండి, ఇది ఒక కొబ్బరికాయలో వచ్చిన కొబ్బరి మొత్తం వేసేసాను. తర్వాత 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. తర్వాత కొంచెం చింతపండు అండి, ఉండి లేనట్టు వేసుకోండి, కొంచెం పులుపు మాత్రమే వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఫ్రెష్ అండి, కడిగేసి శుభ్రంగా కడిగేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. పుదీనా వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అండ్ అరుగుదల కూడా బాగుంటుందండి. ఈ సీజన్లో కొంచెం డైజెషన్ కాదు మనకి, అందుకని పుదీనా కూడా ఎక్కువ వాడుకోవాలి. అందులో నేను పచ్చిదే వేస్తున్నాను చూడండి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలంటే 7-8. సో ఇవన్నీ పచ్చివే వేసాను చూడండి నేను. తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి పచ్చడికి. అక్కడ మిక్సీ పట్టేస్తున్నారు, ఇక్కడ నేను తాలింపుకు రెడీ చేస్తున్నానండి. ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ అంతా మినప్పప్పు, కరివేపాకు అండ్ తప్పకుండా ఇందులో పచ్చి ఉల్లిపాయలండి ఇలా సన్నగా తరిగేసి వేసేసేయండి. కాకపోతే ఈ ఉల్లిపాయలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఎక్కువగా మగ్గకూడదు. ఇవి చాలా బాగుంటుంది అసలు ఉల్లిపాయలతో టేస్ట్. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసానండి. తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటా పచ్చడిని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత 1-2 సెకండ్లు ఈ పోపులో వేగుతుందండి. పచ్చిగా ఉన్నాయి కదా, మనకు ఆ పచ్చిదనం టేస్ట్ తెలియదండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి కొబ్బరిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. టోటల్గా హెల్తీ డిష్ అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా అందరూ నచ్చుతారు. అండ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ పని కూడా ఉండదు కదా మనకు, వేయించుకోవాల్సిన పని లేదు, ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ కొంచెం పలచగా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ దీంట్లో కూడా చాలా బాగుంటుందండి. దేంతోనైనా ఈజీగా తినేసేయచ్చు. చూడండి, నేను ఇలా వేడి అన్నంలో వేసి కలుపుకొని తిన్నానండి. మొత్తం అన్నం అంతా ఈ కొబ్బరి పచ్చడితోటే తినేసానండి. నాకైతే చాలా ఇష్టము. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం అన్నం కొబ్బరి పచ్చడితో తిని లాస్ట్లో కొంచెం అన్నం మాత్రం పెరుగుతో తిన్నానండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.